సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. అందరం ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. అందరం పడదాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మనము ప్రిపేర్గా ఉండాలి ప్రియులారా, సిద్ధపడి ఉండాల్సిన అవసరత ఎంతో ఉంది. ఇప్పుడు దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాం ప్రియులారా. ఆయన లోకానికి తీర్పు తెలకొచ్చాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు ప్రియులారా. ఆయన ఎలా తిరిగి రాబోతున్నాడు మరొక ప్రశ్న. మళ్ళీ ప్రశ్న అయినా యేసు ప్రభు మొట్టమొదటి వచ్చి వెళ్ళిపోయాడా? నంబర్ 1 వెళ్ళిపోయాడమ్మా, వచ్చాడు వెళ్ళిపోయాడు. రెండోసారి వస్తున్నాడా? వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? మనలందరినీ తీసుకెళ్ళిపోవటానికి వస్తున్నాడు, మనలందరినీ తిరిగి లేపటానికి వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? దొంగ వలె అర్ధరాత్రి ఎప్పుడు వస్తాడో తెలియదు. మొత్తం మీద తిని త్రాగి పెళ్లి చేసుకుంటూ ఇళ్ళు కట్టుకుంటున్నప్పుడు వచ్చేస్తాడు. ఆ సూచనలు మనకు కనబడుతున్నాయి. ఆ పాఠం అక్కడితో అయిపోయింది. ఇప్పుడు ఒక మళ్ళీ ప్రశ్న వేస్తాను మీకు నేను. ఆయన ఎలా వస్తాడు? ఏమా దేవుడు రెండో రాకడలో వస్తున్నాడు గ్యారంటీ, దాని గురించి అనుమానం లేదు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఎట్లా వస్తున్నాడు ప్రియులరా? ఎట్లా వస్తున్నాడు? బైబిల్లోకి వెళదాం చూడండి. తెస్సలోనికి రాసిన పత్రికలో మొదటి తెస్సలో అక్కడే ఉందో చూడండి. మొదటి తెస్సలోనికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అమ్మ ఇక్కడ ఏం చూస్తామంటే, యేసు మృతి పొంది తిరిగి లేచి నమ్మిన ఎడలా అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. నేను బైబిల్ చదువుతున్నా, దయచేసి వినాలి మీరు. నేనే వార్తాపత్రిక చదవట్లేదు, మ్యాగజైన్ ఏం చదవట్లేదు, క్రైస్తవ మాసపత్రిక ఏం చదవట్లా, బైబిల్ చదువుతున్నా నేను. బైబిల్ అనగా దేవుని వాక్యం. ఇది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనకి ఆయన ఎట్లా వస్తాడంటే, పరిశుద్ధులందరినీ తన వెంట పెట్టుకుని సహవాసముతో ఒక ఊరేగింపుగా వస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఒక్కడే రాడు, ఒక్కడే వస్తాడు అనుకుంటున్నావా? మా బాబా యేసయ్య వచ్చావయ్యా అందాం అనుకుంటున్నావా? కాదు, ఒక్కడే రాడమ్మా. బైబిల్ ఇంటికి వెళ్ళి మళ్ళీ దీన్ని నెమరవేసి చదవండి. ఆయన ఎట్లా వస్తున్నాడంటే, యేసునందు నిద్రించిన వారిని కూడా వెంట పెట్టుకుని వస్తాడు, పరివారంతో వస్తాడు, మహాజన సమూహంతో వస్తాడు, పెద్ద ఊరేగింపుతో వస్తాడు. గుడివాళ్ళ కూడా మనం చూస్తామమ్మా, ఎంతో దూరం లేదు, ఇది చాలా త్వరలో యేసయ్యను ఈ రకంగా మనం చూస్తాం. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. మనం చాలా త్వరలో యేసయ్యను ఈ రకంగా చూస్తాం. మనం ఏ రకంగా చూస్తామంటే, పరిశుద్ధులందరినీ ఆయనతో కూడా వెంట పెట్టుకొని తీసుకొస్తున్నాడు. ఒక రోజున తీసుకొస్తే ఏమన్నాడు తెలిసిన? ఆర్భాటముతోనూ. ఆర్భాటం అంటే ఏంటమ్మా చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు యేసు ప్రభు వారు రెండవ రాకడలో? పాఠమే, చక్కని పాఠం ఇది. యేసు వస్తున్నాడని గ్రహించాం మనం అందరం. ఎట్లా వస్తున్నాడు కావాలి ఇప్పుడు నాకు? ఎట్లా వస్తున్నాడు యేసయ్య? ఏమా చివర ఎట్లా వస్తున్నాడు యేసయ్య? ఆర్భాటముతో. ఆర్భాటం అంటే డప్పులు ఏమైనా ఉంటాయేమో తెలియదు, బ్యాండ్ మేళం ఉంటుందో తెలియదు, వీణ వాయిద్యం ఉంటుందేమో తెలియదు. దేవదూతలు వీణలు వేసాడు ఉన్నారు అక్కడ.
వీణ వాయించేవారు ఉన్నారు, వీణలు వాయించువారు అని ఉంది బైబిల్. వీణలు వాయించువారు, వీణ వాయించటం అంటే వీణ, మీరు వీణని మీటినప్పుడు విన్నారమ్మా? వీణ ఓ టపటపలాడేవి వింటారు తప్ప వీణ వినండి మీరు ఎప్పుడన్నా. వీణ ఎలా ఉంటుందో తెలిసినమ్మా? వీణ పలుకుద్ది. మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ఏమో వాయిస్తారు, వీణ మీద మీటినప్పుడు వీణను మీటాలి. వీణ మీద ఉన్న తీగలు మీటినప్పుడు పలుకుద్ది వీణ, మనిషి పలికినట్టు పలుకుద్ది, టాయ్ అంటుంది అనమాట. వీణ అనేది పలుకుద్ది. వీణలు మీటే దైవ సేవకులు, దూతలు, పరివారము క్రీస్తుతో ఉన్నారు. వారందరూ ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క వీణను పట్టుకొస్తారు. ఊహించాలి ఒకసారి. యేసుప్రభు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆర్భాటముతో. ఉందా? చదవండి అందరూ. ఎట్లా వస్తున్నాడు? ఒక్క మాట చదవండి. ఎట్లా వస్తున్నాడు? ఆర్భాటముతో. నా యేసయ్య వస్తున్నాడు. ఎట్లా? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో. మిఖాయేలు, ప్రధాన దూత మిఖాయేలు, ఆయన లీడరు. లక్షల కోట్ల పరివారమునకు లీడర్ ఎవరు? నాయకత్వం ఎవరు వహిస్తారు? మిఖాయేలు, ప్రధాన దూత. ఆయన ముందు బోర ఊదుతూ ఉంటాడు. మిఖాయేలు దూత బోర ఊదుతూ ఉంటే వాళ్ళ వెనక లైన్లు, ఎట్లాంటి లైన్లు ఉంటాయమ్మా? కోటాను కోట్ల దూతల పరివారం లైన్లతో ఉంటే యేసయ్య మేఘారూరుడిగా. చూడండి, దేవుని బోరతోనూ, బోర్లు ఉన్నాయి. నేను మాట్లాడట్లేదు, మళ్ళీ చదువుదాం. నేను మాట్లాడే మాటలు కాదని దయచేసి అర్థం చేసుకోవాలి. యేసయ్య వస్తున్నాడు రెండవ రాకడలో. మీరు ఇంటికి వెళ్ళి రాత్రి ప్రార్థన చేయాల్సింది ఇదే: ప్రభువా నీవు వచ్చేస్తున్నావయ్యా, నీవు వచ్చేస్తున్నావు ప్రభువా. ప్రభు వచ్చేస్తున్నాడా? చెప్పాలి త్వరగా. ప్రభు వచ్చేస్తున్నాడమ్మా? వచ్చేస్తున్నాడు ప్రభు. ఈ లోకం మంద కాదు, ఈ భూమి ఏమాత్రం మంద కాదు, ఈ శరీరమే మంద కానప్పుడు ఈ భూమి మందెట్లా అవుద్ది? ఇల్లు మందెట్లా అవుద్ది? ఈ గ్రహింపు నీళ్ళకి వచ్చినప్పుడు ప్రభు నేను ఒట్టివాడను, ఒట్టిదానను అని గ్రహింపు నీళ్ళకి వస్తుంది. ఆ గ్రహింపు నీళ్ళకి వచ్చినప్పుడు తప్పకుండా ఏం చేస్తావంటే నిన్ను నీవు దేవుని సన్నిధిలో తగ్గించుకుంటావు. అసలు గర్వించడానికి మన దగ్గర ఏమైనా ఉందా? అసలు చెప్పాలి త్వరగా. గర్వించడానికి మన దగ్గర ఏమైనా ఉందా? ఒకవేళ గర్విస్తే బైబిల్ అంటుంది దానిని వృధాతిశయము అంటుంది. అతిశయించడానికి మా దగ్గర ఏమీ లేదు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి, కొందరు గృహములను బట్టి, కొందరు ఉద్యోగములను బట్టి, కొందరు వ్యాపారమును బట్టి, కొందరు కులమును బట్టి, కొందరు పదవులను బట్టి అతిశయిస్తున్నారా? మేమైతే దేవుని యందు అతిశయిస్తున్నాం. మనం చప్పట్లు కొట్టాలి ఒకసారి. మేమైతే ప్రభువా నీ యందు అతిశయిస్తున్నావు, నీవు నాకుంటే చాలు, సమస్తం ఉన్నట్టే. నీవు నా దగ్గర ఉంటే కోటీశ్వరుని నేనే ఈ లోకంలో. నీవు నాకుండగా నాకు ఏ కొదువ లేదు ప్రభువా. ఆకాశం ఉంది, నీవు తప్ప నాకు ఎవరున్నారు? ఈ లోకంలో నీవు నాకుండగా ఏది అక్కర్లేదు ప్రభువా. ఏది ఉన్నా అశాశ్వతమైందే, ఏది ఉన్నా వెళ్ళిపోవాల్సిందే. ప్రముఖులైన వారు భూమిని విడిచి వెళ్ళిపోతున్నారు. పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి స్త్రీలు, బ్రహ్మాండం వంటి స్త్రీలు, ఎంతో పేరుగాంచిన స్త్రీలు ప్రియులరా, క్షణమాత్రం వల్ల వెళ్ళిపోతున్నారు. గుండె ఆగిపోయి చనిపోతున్నారు. వారిని ఎంతోమంది పొగుడుతున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళారో వారికి తెలియదు ప్రియుల. ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. మనకైతే తెలుసు మనం ఎక్కడికి వెళ్తున్నాం. మన యేసయ్య వస్తున్నాడు మన దగ్గరికి. ఆయన మనం తీసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడికి? నేను ఉండు స్థలములో మీరు ఉండులాగున. ఎంత బ్రహ్మాండం అంటే మాట అది. నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానో క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు. మీకు చెప్పకుండా దేవుడు తీసుకెళ్ళడు మిమ్మల్ని. ఎక్కడ తీసుకెళ్తున్నాడు? నేను ఏ స్థలములో ఉంటానో ఆ స్థలములో మీరు ఉండులాగున మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వస్తున్నాను నేను. ఆయన రెండవ రాకడలో ఎట్లా వస్తున్నాడు? ఎందుకు వస్తున్నాడు? ఆయన ఉండు స్థలములో మనల్ని కూడా ఉంచాలని, ఆయన కట్టుకున్న గృహములో నిన్ను ఉంచాలని, ఆయన నిర్మించిన పరలోక రాజ్యమును నీకు సొంతం చేయాలని, నీకు దాన్ని అప్పచెప్పాలని, నీ చేతుల్లో పెట్టాలని, ఆ పరలోక రాజ్యాన్ని నీ కొరకే ఆయన మళ్ళా వస్తున్నాడు. పిల్లారా, ఎంత ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఈ మర్మాన్ని తెలుసుకుంటే మనం ఎంత ధైర్యంగా ఉంటాం. ప్రభువా ఈ లోకం నాది కాదు, నువ్వు మరలా వస్తున్నావు నా దగ్గరికి. ఎట్లా వస్తున్నాడు తెలిసిన ఆయన? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో. అంత చదవాలి. దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈ మాట మాట్లాడుతూ ఉంటే ఎంత గగురు పొడుస్తుంది శరీరం నాకు. ఆయన దిగి వస్తున్నాడు. ఈ మాట నీకు తెలియక
ఈ లోకం నాది అనుకుంటున్నావు, శరీరం నాది అనుకుంటున్నావు, ఆస్తి నాది అనుకుంటున్నావు, అన్నీ నాది అనుకుంటున్నావు. సహోదరుడా, సహోదరి, నీవు ఏ ధనవంతుడు అయినా, ఎంత పెద్దవాడు అయినా ఒకరోజు నీ ప్రాణం విడిచిపెట్టవలసిందే. ఎక్కడికి వెళ్తావు నీవు? ఎక్కడికి వెళ్తావు నీవు? రీసెంట్గా ఎంతోమంది ప్రాణం విడిచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రామినెంట్ పర్సనాలిటీస్ ప్రాణం అట్లాగా విడిచి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నావు నీవు? నీవు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఒక్క ప్రశ్న వేసుకో గుండె మీద, ప్రభువా ఈరోజు నేను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను? ఈ శరీరం ఏమైపోద్ది? ఇందులో ఉన్న విలువైన ఆత్మ ఏమైపోద్ది? ఆలోచించావు ఎప్పుడైనా? ఈరోజు భోజనం చేస్తున్నాం, మంచి కూర వండుకుని, మట్టగుడిచల కూర వండుకున్నాం, తినేస్తావు అంతేనా? రేపొద్దున కొద్ది తినేసి పడుకుంటావు అంతేనా? నేను ఎవరిని ఎంతకాలం జీవిస్తాను? నేను నా జీవితం ఏ పాటిది? ఈ పాటిని ప్రాణం పోతే నా పరిస్థితి ఏమిటి? ప్రభువా నీవు నన్ను పిలిస్తే నేను ఎక్కడికి వస్తాను? నేను ఎక్కడికి వెళ్తాను? ఒక ఆలోచన చేయి. దేవుడు ముందే చెప్పాడు ప్రియులారా, ప్రభు రాబోతున్నాడు. రెండవ రాకడలో ప్రభు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు తెలిసిన? ప్రకటన గ్రంథంలోకి వెళితే ఇంకొంచెం డీటెయిల్గా యేసు ఎట్లా వస్తున్నాడు రెండవ పర్యాయం అంటే ప్రకటన గ్రంథంలో చక్కగా రాశాడు. ఆ మొదటి అధ్యాయము 7వ వచనం చూస్తే, మొదటి అధ్యాయము, ఇదిగో అందరూ చూడండి అమ్మా, ఇదిగో ఆయన, అందరూ చూస్తున్నారమ్మా దేవుడు ఎట్లా వస్తున్నాడో? ఎరా అందరూ చూస్తున్నారు, బైబిల్ చదివిన అందరూ. ప్రభు ఎట్లా వస్తున్నాడు? మళ్ళీ నన్ను అడగొద్దు, ఇంటికి వెళ్తారు నన్ను అడగొద్దు, నన్ను మళ్ళీ ఇప్పుడే చూడండి ఎట్లా వస్తున్నాడు దేవుడు. ఆయన ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టాలి అందరూ ఒకసారి. ఆయన మేఘముల మీద వచ్చుచున్నాడు, మేఘములను వంచి. అబ్బా, ఇప్పుడు ఆయన వాహనం ఏంటి? ట్రైనా? కొత్త కారా? చెప్పమ్మా. ఆయన వాహనం ఏంటి? మేఘములను వాహనముగా చేసుకుని, మేఘములపై మేఘములను తన మాటుగా చేయును, మేఘములపై ఆయన వాచును, మేఘములను తన మాటుగా చేయును. జలరాసుల నుండి బలమైన చేతితో, జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములను వంచుకుని వస్తున్నాడు ఆయన. ఈరోజు మన టాపిక్ యేసయ్య వస్తున్నాడు. అంశం అదే ఈరోజు మనది. యేసయ్య వస్తున్నాడు. చాలా అంశాలు చూసాం మనం. యేసు ఎట్లా వస్తున్నాడు తెలుస్తున్నా? మళ్ళీ మేఘముల మీద వస్తాడు. నేను అనుకుంటానమ్మా, మొన్న ఒక రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. నేను మొన్న ఒక రోజు ప్రార్థన చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. అమ్మా, మేఘం మీద వస్తాడు కదా, మరి మనందరం మెరిసి ప్రార్థన మీద అందరూ రెడీగా ఉండాలి కదా. ఒకళ్ళేమో ఎక్కడది, ఆ కాకర్ల వీధిలో కొంతమంది ఉన్నారు, ఇక్కడ కాలనీలో కొంతమంది ఉన్నారు, పేటలో కొంతమంది ఉన్నారు, టౌన్లో కొంతమంది వస్తున్నారు. ప్రభా మరి మేఘం మీద వస్తే ఒక మేఘాన్ని కాలనీ పంపుతావా? మేము ఇక్కడ ఎక్కేస్తాం, మేఘంతో వచ్చేస్తాడు ప్రభు అనుకుందాం. ఒక మేఘం మెర్సీ ప్రార్థన మందిరం మీద వచ్చింది, బోర ఊతారు. బోర ఊదగానే ఏం చేయాలమ్మోనా? బోర ఊదగానే ఏం చేయాలి? ఉండయ్యా గుండెం పెట్టి వస్తాను, లోపల కొంచెం బంగారం కొంచెం ఉంది కదమ్మా, కొంచెం అయ్యా కొద్దిగా మొన్నే సంపాదించుకున్నా 2 కాసులు బంగారం కొనుక్కున్నాను అయ్యా, తను మా అబ్బాయికి ఇచ్చి వస్తాను బాబు, ఉండయ్యా మా అబ్బాయి బాధలు అంటావా? ఏమీ లేదు. ఇప్పుడే మొన్నే ఇల్లు కట్టుకున్నానయ్యా, ఇప్పుడేం బోర్ వస్తున్నావు నువ్వు? పైన చూస్తే ఆకాశం మేఘం కనపడుతుంది, మేఘం మీద దూతలు ఆ బోర్ ఊదేసేసి గందరగోళం చేసేస్తున్నారు. అమ్మ రావాలి త్వరగా, కమాన్ అంటుంటే కొంచెం సేపు ఆగాయి అంటావా? నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు అనిపించింది, ప్రభు ఒక మేఘమేమో ఆ కాలనీలోకి పంపితే వాళ్ళు రెడీగా అయిపోయి ఎక్కేసి వచ్చేస్తారు ఇక్కడికి వెళ్ళి. ఒక మేఘమేమో టౌన్లోకి పంపు, అక్కడ మా వాళ్ళు కొంతమంది ఉన్నారు 10 కుటుంబాలు, వాళ్ళకి అబ్బాయి ఎక్కేసేయాలి ఇప్పుడు దాన్ని అక్కడ
ఎక్కాలంటే ఏం చేయాలి? మేఘములను వంచి అని ఉంది బైబిల్లో. మేఘమును వంచి మేఘం మీదకి ఎక్కాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మేఘాన్ని వంచుతాడు దేవుడు నువ్వు ఎక్కడానికి వీలుగా. ఒక పని చేద్దాం, ఒక పీట ఒకటి తయారు చేసుకుందామా, కొంచెం స్టూలు. ఏమ్మా మేఘం మీదకి ఎక్కాలంటే ఏం కావాలి చెప్పు? మేఘం వస్తుంది రేపు నేను తీసుకెళ్ళటానికి, నన్ను అందరం తీసుకెళ్ళటానికి. మేఘం ఎక్కటానికి ఎలా ఎక్కుదాం మనం ఇప్పుడు చెప్పాలి? మేఘాన్ని ఎలా ఎక్కాలి ఇప్పుడు? మేఘమును ఆయన వంచుతాడు, నీ ముందు పెడతాడు తీసుకొచ్చి. ఎక్కమ్మా ప్లీజ్, గెటప్, గెట్ ఇన్ ఫస్ట్. అటు ఇటు చూసి అందరికంటే ముందు కూర్చుని, ప్రభువా నీ పక్కన ఖాళీ ఉంటే చెప్పు, నీ పక్కన కూర్చుంటాను నేను అడుగుతా ప్రభువుని, ప్రభువా మేఘం మీద ఆయన ఎక్కడుంటాడు? మేఘానికి మధ్యలో కూర్చుని ఉంటాడు. యేసయ్య మేఘం మీద మధ్యలో కూర్చుని ఉంటాడు, సింహాసనాసీనుడిగా కూర్చుని ఉంటాడు, మేఘారూరుడిగా రాబోతున్నాడు, మేఘమును వాహనముగా చేసుకుని రాబోతున్నాడు, మేఘమును వంచి రాబోతున్నాడు, మేఘం మీద పరివారంతో రాబోతున్నాడు. మేఘమే ఆయన వాహనం, మేఘమే ఆయన వాహనం. వెల్ ఇన్ అడ్వాన్స్, బీ ప్రిపేర్డ్. ముందుగానే సిద్ధపడి రెడీ అయిపోయి, ఆటో వచ్చినప్పుడు సిద్ధపడినట్టుగా రేపు మేఘం రాబోతుంది కాకర్ల వీధి. మేఘం వచ్చినప్పుడు ఏం చేయాలి? మనందరం వెంటనే సిద్ధపడి ఎక్కేసేయాలంతే. ప్రభా కొంచెం పౌడర్ కొట్టుకొచ్చుకోతున్నాయ్యా, ముఖానికి పౌడర్ కావాలి ప్రభా, నూనె గారుతుంది అంటావా, పౌడర్ తీసి పక్కనెట్టమ్మా, ముందు వెంటనే ఎక్కే. ఎలాంటి ఆశ్చర్యం! ఈ లోకం మంద కాదు, గుడివాడ మంద కాదని అర్థం చేసుకోవడానికి తప్పకుండా బైబిల్ చదవాలి మీరు. ఈ లోకం అది కాదు ప్రభువా. ఏమన్నాడు తెలిసిన? నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. నువ్వు అవునన్నా కాదన్నా, ఒకవేళ నాకు ఆశ ఉండి ఇల్లు కట్టుకుంటున్నా, నిలువరమైన పట్టణం నాకు ఇక్కడ లేదు అని నాకు బాగా తెలుసు. నీకు ఎంతవరకు తెలుసో నాకు తెలియదు. తెలియపోతే ఈరోజు తెలుసుకో, ఈ పట్టణము నీది కాదు, ఈ గృహము నీది కాదు. మనకు నూతన యెరూషలేమని పట్టణము సిద్ధపరచబడి ఉంది, అదే పరలోక రాజ్యం. అక్కడికి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. ఎలా వస్తాడంట? మేఘములను వంచి ఆయన వస్తున్నాడు ప్రియులారా. ఆయన మేఘములను వంచి ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన రాకడ సమయంలో ప్రియులారా మేఘములను వంచి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలాగ ఆయన ఉద్దేశం ఏంటంటే మేఘములను వంచి మేఘారూరుడై, ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు. ఇంకెట్లా వస్తాడో తెలిసిన? ఇంకొక మాట చూద్దాం, చూడండి. యోధా పత్రికలో, యోధా పత్రిక 15వ వచనం చూడండి. ఆదాము మొదలుకొని 7వ వాడిన హానోకుడు వీనికి ప్రవచించెను. కిందకు వచ్చేటైతే ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను. నేను టాపిక్ని డైవర్ట్ అవ్వట్లేదు. నా అంశం ఈరోజు ఏంటంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ. దానికి నేను వివరాలు చూపిస్తున్నా మీకు. నేను నమ్మండి, నమ్మకపోతే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోండి. కానీ దేవుడు మాత్రం వస్తున్నాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా రెండవ రాకడ ఎట్లా వస్తున్నాడంట? ఎలా వస్తాడో చెప్తున్నా ఇప్పుడు నేను. వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. పరిశుద్ధుల పరివారము, ఆయన పెద్ద ఊరేగింపుగా వస్తున్నాడు. మరి గుడివాడ పడుతుందో లేదో నాకు తెలియదు. ఆయన మరి ఎన్ని మేఘాలు వస్తాయో మరి ఆయనతో పాటు నాకు తెలియదు. ఒకసారి ఊహిద్దాం, ఒక్క మేఘం మీద ఆయన కూర్చుంటే అందరు పట్టరు. వేవేల పరివారం అంటే పరివారం, పరిశుద్ధుల పరివారం అంటే ఎన్ని వేల మంది ఉంటారో, ఎన్ని లక్షల కోట్ల మంది ఉంటారో, వాళ్ళందరికీ మేఘం ఎంత పెద్ద మేఘం కావాలో తెలియదు నాకు. మేఘం పెద్దగానే ఉంటాయి కదమ్మా, ఫ్లైట్లు వెళ్తుంటే కనపడితే చూడండి మేఘాల కింద చాలా పెద్ద పెద్ద మేఘాలు కనపడతాయి. వేవేల పరివారముతో వచ్చును. ఆయన తిరిగి ఎలా వస్తున్నాడంటే వేవేల పరివారముతో తిరిగి వచ్చును. ఇప్పుడు ఆఖరిగా నా ప్రసంగం ముగింపులో మరొక ప్రశ్న వేసి ముగిద్దాం అనుకుంటున్నాను నేను. రెండవసారి వచ్చే టైంలో అమ్మ ఇటు చూడాలి, నాకు చూడాలి. ఆయన రెండవసారి వచ్చే సమయంలో ఏమి జరగబోతుంది ఈ ప్రపంచం మీద? ప్రపంచంలో ఏమి జరగబోతుంది ఆయన రెండవసారి వచ్చేటప్పుడు? బైబిల్లోకి వెళ్దాం మనం. బైబిల్లోకి వెళ్దామా లేకపోతే తెలిసే అని చెప్తారు మీరు? యేసు ప్రభు రెండవ రాకడలో వస్తున్నప్పుడు ఏమి జరగబోతుంది, ఏమి జరిగితే ఇది రెండవ రాకడ అనుకుంటాం మనం అని చూస్తే అక్కడే ఉంటుంది చూడండి. ఇక్కడ ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలోనే
దానికి ఒక ఆన్సర్ రాశాడు చూడండమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనే 51వ వచనంలోకి వెళతారా? 15:51లోకి వెళతారా? 51లో అంటాడమ్మా, ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను. అమ్మ వినాలి అందరూ. ఇదిగో ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరమురొగగానే మనమందరము మార్పు పొందుదాము. బోరమురోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబెడుదురు. మనము మార్పు పొందుదాము. ఆయన ప్రత్యక్షమవగానే జరిగేది ఏంటో తెలిసిన, మనమందరము రెప్పపాటున, ఒక క్షణం అట్లా చిటికి వేసే టైంలోనే రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మహిమ శరీరం ధరించుకుంటాం. ఈ పిచ్చి శరీరం ఉండదు. ఇది మన్నం. ఈ శరీరం ఏంటిది? మన్ను. ఈ మంటి శరీరం విడిచిపెట్టేసి, ఇది క్షయమైన శరీరం విడిచిపెట్టేసి అక్షయ శరీరము అనగా మహిమ శరీరము. యేసు ప్రభుకి ఏ శరీరం ఉందో ఆ శరీరం మనకు వస్తుంది, మహిమ శరీరము. మహిమ శరీరం లేకుండా యేసు ప్రభువును మనం దగ్గరికి వెళ్ళలేం. ఈ మంటి శరీరముతో యేసయ్యను మనం కలవలేం. ఈ మంటి శరీరముతో ఆయన ప్రక్కన, మేఘం పక్కన మనం కూర్చోలేం. మనకి ఏ శరీరం వస్తుందంట? మహిమ శరీరం వస్తుంది. చప్పట్లు కొట్టండి అందరూ ఒకసారి. ఆయన రెండవ రాకడలో మనమందరము మహిమ శరీరము ఎప్పుడు? రెప్పపాటులో, క్షణములో, అంతే. ఆయన కనబడటం రెప్పపాటున మన శరీరములు మారిపోతాయి. దీనికి ఆశ్చర్యపోతున్నావా? వద్దు, నిజం ఇది, 100% నిజం. మనమందరము శరీరములు మార్పు చెంది ఏం జరుగుద్దంట? కడబోరం రోగగానే మనమందరం మార్పు పొందుదాము. అప్పుడు విజయమందు మరణము మృంగివేయబడింది, మరణం ఓడిపోయింది. యేసు ప్రభువులో రక్తములో కడగబడినటువంటి నీకు మరణమునకు తావులేదు. మరణం ఓడిపోయింది. ఇక నీవు నిత్య జీవము కొరకు దానివే. నిత్య జీవానికి వారసత్వం వచ్చేసింది. నిత్య జీవముకు వారసత్వం. పరలోక రాజ్యం అనగా నిత్యము ఉండేది. అది శిథిలమైపోయే పట్టణము కాదు, పడిపోయే గృహము కాదు. అది నిత్యము, ఎవర్ లాస్టింగ్, సదాకాలము ఆయనతో కూడా ఉండటానికి మనం అక్కడికి వెళుతున్నాం. నిత్యము ఆనందమే ప్రియులారా, నిత్యము ఆనందమే. ఓ పాట పాడితేమే, నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే, దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో, నా తండ్రి ఇంటిలో దుఃఖము ఉండదు నా తండ్రి ఇంటిలో, నిత్యమానందమానందమే. పరలోక రాజ్యములో నిత్యమానందమే. మన ఇంటికి వెళ్తే ఎన్ని బాధలో కదా, ఇంటికి వెళ్ళాలా? ఇక్కడే బాధలు. ఇంటికి వెళ్తే ఏంటో మధ్యలోనే బాధలు మొదలవుతాయి. ఆమెననగానే కొంతమందికి ఎన్ని బాధలో గుర్తొస్తాయి. మళ్ళీ అన్నయ్య వాక్యం చెప్తున్నాను, సే బాధలన్నీ మర్చిపోయానమ్మా నేను. మళ్ళీ ఆమెనని మెట్లు దిగుతుంటేనే బాధలు గుర్తొచ్చేస్తున్నాయి. అమ్మ, మన జీవితమే బాధల వలయం. నరుని కాలం యుద్ధకాలమే అన్నాడు బైబిల్లో. నరుని కాలము యుద్ధకాలమే. అన్ని యుద్ధాలే, అన్ని బాధలే. పరలోక రాజ్యం ఎప్పుడు చేరేదా తేజగృహం అని ఒక భక్తుడు పాట పాడాడు. ఎప్పుడు చేరేదా తేజ గృహము, ఎప్పుడు చేరేదనా నివాసం, ఎప్పుడు చేరేదను. ప్రియులరా, బాధలు లేనటువంటిది ఆయన రాకడ సమయంలో ఏం జరగ తెలిసినా మనము మహిమ శరీరాలుగా మార్చబడతాం, మహిమశలుగా మార్చబడతాం. చివరికి మనకేం కనపడద్దంటే ధవళ సింహాసనం మీద ఆసీనుడైన యేసు ప్రభువును మనం చూస్తాం. ప్రియులరా, ధవళ సింహాసనం. యోహాను సువార్తల 12వ అధ్యాయంలో ఆ మాట కూడా చూసి ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 48వ వచనములో ఒక్కసారి చూసినట్లయితే ప్రియులరా, అక్కడ అంటాడు, ధవళ సింహాసనము నన్ను నిరాకరించి, ఏముంది అక్కడ, నా మాట అంగీకరింపని వానికి తీర్పు తీర్చు ఒకడు కలడు, నేను చెప్పిన మాట అంచె దినమందు వారికి తీర్పు తీర్చును. ప్రియులరా, యేసుక్రీస్తు ధవళ సింహాసనం మీద, ధవళ సింహాసనం మీద ప్రకటన 20:11లో ఉన్నాయి చూడండి.
ప్రకటన గ్రంథం 20:11 ఆయన ఎక్కడ ఉన్నాడంటే ధవళ సింహాసనం మీద ఉన్నాడు. 20:11 మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశములైన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ధవళ సింహాసనం మీద యేసయ్య కూర్చుంటాడు. పరలోక రాజ్యములో రెండవసారి వచ్చిన క్రీస్తే మనందరం తీసుకెళ్ళిపోయి మనకు స్థలము చూపించి ఒక్కొక్క ఇంటిని మనకు కేటాయించి మనల్ని క్షేమంగా ఉంచి ఆయన ఎక్కడ ఉంటాడంటే ధవళ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ క్రీస్తు ప్రభుని మా దేవుడు పరిశుద్ధుడు 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 నిత్యము గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటాం. పరలోక రాజ్యంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలిసిన నిత్యము గాన ప్రతిగానములే. ఇందాక మనం ఆరాధన చేసుకున్నామే, ఆరాధన పాటలో నిత్యము గాన ప్రతిగానములే. క్రైస్తవుడు ఎప్పుడు నిత్యము గాన ప్రతిగానములే. క్రైస్తవుడు అనగా పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఆయనను కీర్తిస్తూ ఆయనను స్తుతించి ఆరాధించేవాడే క్రైస్తవుడు అంటే. ప్రియులారా, నీవు సిద్ధపడుతున్నావా? నేడే అనుకూల సమయం, రేపు మందు కాదు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు నేడే అనుకూల సమయం. ఇంకా మారు మనసు లేనివారు, బాప్తీసం లేనివారు త్వరగా బాప్తీసం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన ఆకాశం ఉంచి వచ్చేస్తున్నాడు, మేఘముల మీద వచ్చేస్తున్నాడు. ఆయన తన స్థలమును విడిచిపెట్టి వచ్చేస్తున్నాడు. ఒకవేళ ఈ రాత్రి దేవుడు తన బోర ఊది వస్తే నీవు పరలోక రాజ్యానికి మేఘం మీదకి వెళ్ళటం సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ సిద్ధంగా లేకపోతే ఈరోజే పశ్చాత్తాపడు, రేపు మంది కాదు. చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్నో ఏముంటుందని సిద్ధపడుతున్నారు, ఎన్నో ప్రణాళికలు వేసుకుంటున్నారు. రాత్రికి రాత్రే దేవుడు వారిని పిలుస్తున్నారు, వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రి ప్రభువుని పిలిస్తే ప్రభువా నేను మేఘారురుడిగా వచ్చుతున్నాను, నేను ఎదుర్కొంటానని చెప్పగలవా? ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే ప్రభు అంటున్నాడు మళ్ళా నిన్ను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీ ఒక్కసారి నా సన్నిధికి వచ్చి ప్రభువా నన్ను క్షమించమని అడిగితే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు యేసయ్య. పరిశుద్ధుల సమూహంలో నిన్ను కూడా చేర్చుకుంటాడు. మేఘములో నిన్ను కూడా చేర్చుకొని కూర్చోబెడతాడు. ఆయన వచ్చేది నీ కొరకే ప్రియ. ఎవరి కొరకు? నేను పరిశుద్ధుల కొరకు రాలేదు, నీతిమంతుల కొరకు రాలేదు, పాపులను పిలవడానికి వచ్చాను. నేను పాపులను పిలవటానికి వచ్చానమ్మా. ప్రభు అంటున్నాడు నేను పాపుల కొరకే వచ్చాను. పాపి పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందటానికే నేను ఈ లోకానికి వస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావా? తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా ఒక్కసారి నన్ను క్షమించు, నీ రాకడకు నన్ను సిద్ధం చేయి. నీవు రెండవ రాకడలో వచ్చుచున్నావు, దొంగ వలె వస్తున్నావు, మేఘారురుడిగా వస్తున్నావు. కనురెప్పపాటులో మేమందరము ఆ శరీరమును విడిచిపెట్టి మహిమ శరీరం ధరించుకుంటాం. ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో, దూతల పరివారముతో, పరిశుద్ధుల పరివారముతో నీవు రాబోతున్నావు మేఘారురుడిగా. ఎప్పుడు వస్తావో తెలియదు. ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేయి. ప్రభువా నీ రాకడ ఎంత గంభీరమైనది, నీ రాకడ ఎంత పవిత్రమైనది, నీ రాకడ ఎంత నిజమైనది. ఇందులో అబద్ధాలేమీ లేదు ప్రభువా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నువ్వు త్వరగా వచ్చుచున్నావు. నీ స్థలమును విడిచి బయలుదేరావు. ఏ క్షణంలో వస్తావో తెలియదు. మేఘారురుడిగా రాబోతున్నావు. పరిశుద్ధుల పరివారముతో, వేవేల దూతల పరివారముతో మేఘములను వంచి మా దగ్గరకు వస్తున్నావు ప్రభువా. ప్రభువా ఇదిగో తలుపు తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారితో కలిసి భోజనం చేస్తాను. ప్రభువా మమ్మల్ని సిద్ధపరచయ్యా. నిశ్చింతగా ఉండనివ్వద్దు. తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు గృహములు కట్టుకొనుచు మనుషులమైన మేము నిశ్చింతగా ఉంటున్నాం. ప్రభువా మమ్మల్ని దయతో క్షమించు.
సిద్ధపడే హృదయాలు మాకు దయచేయి. మేము సిద్ధపడాలి, మా కుటుంబాలను సిద్ధం చేసుకోవాలి, మా ప్రక్కవారిని సిద్ధం చేయాలి. నువ్వు ఎప్పుడు పిలుస్తావో మాకు తెలియదు ప్రభువా. ఈ శరీరము కేవలము మన్నే అన్నావు, ఇది ఎప్పుడు మంటలో కలిసిపోద్దో తెలియదు. మాలో నీవు పెట్టిన దీపం అది దేవుని ఆత్మ అన్నది, దానికి మరణము లేదు. తీర్పులోకి తెస్తున్నావు నీవు మమ్మల్ని, నీవు వచ్చి మమ్మల్ని తీర్పులోకి తెస్తావు. ఆ తీర్పులో ప్రభువా మేము పరలోక రాజ్యమునకు వారసులుగా చేయండి. ఎవరైనా మారు మనసు లేని వారికి మారు మనసు అనుభవం దయచేయండి. బాప్తీసు అనుభవం లేని వారికి బాప్తీసు అనుభవం దయచేయండి. ఇక సమయం లేదు ప్రభువా, సమయం లేదు, సమయము సంకుచితముగా ఉన్నదన్నావు. కనుక ఆరాటపడి త్వరపడి ప్రభువా ఎంత త్వరగా మేము సిద్ధపడి రెడీగా ఉంటే నీ వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతావు. నీ రాకడ కొరకు ఎదురు చూసే కృప మాకు దయచేయండి. మెర్సీ ప్రార్థన సంఘాన్ని ఎత్తబడే సంఘం గుంపులో ఉంచండి. ఎవరు కూడా విడవబడేవాళ్ళుగా లేకుండా ప్రతివారు ఎత్తబడే గుంపులో, ప్రతివారు మేఘములో నీతో పాటు కలిసి ప్రయాణం చేసే గుంపులో మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. మా బిడ్డలను సిద్ధపరచండి, మా సంఘ బిడ్డలు, మా కుటుంబాలను సిద్ధపరచండి. ఎవరిని విడిచిపెట్టొద్దు ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదయ్యా. ప్రతి వారిని మీరు పరలోక రాజ్యమునకు వారసులుగా చేసి ఈ విన్న వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.